హలో ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత వీడియోలు అయితే చేస్తున్నాను. మీరు అందరూ అనుకుంటారు అమావాస్యకి పుణ్యానికి వీడియోలు చేస్తున్నాడని. నాకు వర్క్ వల్ల కుదరట్లేదు. ఈ వీడియో అయితే ఏంటి పాత సామాన్ల కొట్లో తీసుకొచ్చాడేమో అనుకుంటున్నారేమో. కాదండి, దుబాయ్లోనే ఒక ప్లేస్లో పాతకాలం నాటి సామాన్లు, బస్సులు, టైర్లతో ఒక మ్యూజియంని అయితే ఏర్పాటు చేశారు. ఆ టైర్లు చూసారు ఎంత ఉన్నాయో, ఒకటిని ట్రక్కును మొత్తం తిరగబెట్టేశారు. ఆ ట్రక్ చూడండి ఎంత పెద్దగా ఉంది, ఆకాశం అంత ఉంది. ఈ ఎదరెళ్ళి 2 కోతులు ఎవరనుకుంటారా? ఇవి వచ్చి మా బావండి. ఆడు దాన్ని బలవంతం చేస్తున్నాడు చూసారా? గొడ్డలిని బలవంతం చేస్తున్నాడు. మొత్తం ఆ రోజు మాకు ఎండలో తిరిగి తిరిగి బట్టలు తడిసిపోయి ఎలాగ పడితే అలా తయారయ్యన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఎమ్యునేషన్. ట్రక్కులు, కార్లు, అది చూడండి పోల్ మీద కుర్చీలు చూసారు ఎలా ఉన్నాయో. పాతకాలం నాటి ఇనుము మొక్కలు మాట అండి నేను. ఆ పైన లైట్లు చూడండి, పైప్ మొక్కలకి వేలాడదీశారు. అది చూడండి సినిమా పోస్టర్లు, వాయిస్ పాతకాలం ఓవర్ ఇచ్చి నాటి యూట్యూబ్లో పెడతాను. గొలుసులు వేసి కట్టడం. కార్ చూడండి మొత్తం గోడలకు సగం పాతేసారు ఆ కార్ని. ఎవరైతే చూడండి మొత్తం బొసులు ఇంటిలాగా అంటించారు అనుకుంటున్నారా? పోస్టర్లు అనుకుంటున్నారేమో. ఎందుకని వాయిస్ పెడతాను నేను. పోస్టర్లు అయితే కాదండి అవి. అవి నిజమైన బొసులే, వాటికి అటాచ్ చేశారనమాట సగం మొక్కలు ఎరగొట్టి. ఈడు చూడండి బస్సు, దుబాయ్ బస్సు. లోపలికి వెళ్తున్నాం. ఇదైతే బాత్రూమ్ అన్నమాట. మెన్నానం చూడండి, ఇక్కడ మంచి విచిత్రమైనవన్నీ కాపాడతాయి మేడం మీకు. ఆ ఎదరెళ్ళి 2 ఇది కోతులు టాయిలెట్ మాత్రం, ఇది. ఒకటి అమలాపురం, ఒకడేమో కేసుని బా పెళ్ళి. టాయిలెట్ ఎలా పోతుందో చూపించు. వీడియోగ్రాఫర్ మాత్రం నేనే దీన్ని. ఆ పైపులు చూసారు ఎలా ఉన్నాయో. కింద ఏంటి బ్రేక్ పెడలేమో అనుకుంటున్నారు. అది ఒక్కనే పైన వాటర్ వస్తుంది. అది కూడా చూపిస్తాను. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి తిరిగి వస్తాను, తిరిగి చూపిస్తాను. డోర్లు చూసారు ఎలా ఉన్నాయో. మనకి ఒకప్పుడు డోర్లు ఉండేవి కదా, ఆ డోర్లు పెట్టారన్నమాట వాటికి. ఈ కార్ డోర్లు చూడండి, అక్కడికి వెళ్ళి తడిపేయడమే కింద, ఏముండదు. బాత్రూమ్కి పెట్టాడన్నమాట. చేసి మా బావ చూడండి ఇప్పుడు చూపిస్తాను అంటున్నాడు అయితేనే. మణికంఠ గారు కింద ఇది అలాదండి బాబు. నొక్కితే ఇక్కడ పైన వాటర్ వచ్చింది అన్నమాట. చూసారు ఎలా ఉందో. ఆ షాంపూ సోప్ డబ్బా చూడండి అది ఎలా ఉందో. వీళ్ళేంటి గొలుసులు చేతులు తగిలించుకొని బలవంతం చేస్తున్నారండి అనుకుంటున్నారా? కాదండి, అక్కడ సరదాగా అలా ఉంటే ఫోటో తీసుకుందని చెప్పి చేతులు అందులో పెట్టినాం. రాక రాక చేతులు గంట పట్టింది అందులోని చేతులు బయటికి రావడానికి. పైన చూడండి కత్తులు, గొడ్డలు ఎలా ఉన్నాయో.